సివిల్ వివాదంలో స్టేషన్కి పిలిపించి తన ఛాంబర్లో అనంతపురంకు చెందిన సీనియర్ న్యాయవాది బివి శేషాద్రిపై అనుచితంగా ప్రవర్తించి ఆయన మరణానికి కారణమైన అనంతపురం 3వ టౌన్ సిఐ శాంతిలాల్ పైన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ప్రతిపాడు కోర్టు వద్ద ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నిరసన నిర్వహించింది. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదని అత్యున్నత హైకోర్టు పోలీసులకు చాలాసార్లు ఆదేశాలు జారీ చేసినా తరచూ ఇటువంటి సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం మితిమీరిపోతుంది అని, పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, సిఐ పైన ఆయన సిబ్బంది పైన హత్య కేసు నమోదు చేయాలని, ఈ సంఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ఈ సందర్భంగా మాట్లాడిన ఐలాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగతా శివ డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐలాజ్ రాష్ట్ర కోశాధికారి దేవి మాట్లాడుతూ వెంటనే న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని రూపొందించాలని, దానికి గాను న్యాయవాదుల ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఐలాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగతా శివ, రాష్ట్ర కోశాధికారి అవసరాల దేవి, ప్రతిపాడు బార్ వైస్ ప్రెసిడెంట్ రమణం వీర వెంకటరావు, సీనియర్ న్యాయవాదులు బండారు నరసింహారావు, కూచమంచి సూర్యప్రకాశ్రావు, రాయి అచ్యుతారామారావు పాల్గొన్నారు. అనంతపురం న్యాయవాది శేషాద్రి గారి మరణం తీవ్రమైన దిగ్భ్రాంతికర విషయం. అది రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సివిల్ కేసులను పరిష్కరించకూడదని ఎన్నిసార్లు హైకోర్టు ముట్టుకాయలు వేసినా లేదు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే అనంతపురానికి చెందిన సీనియర్ న్యాయవాది శ్రీ బివి శేషాద్రి గారిని అనంతపురం 3వ టౌన్ పోలీస్ స్టేషన్కి పిలిపించి అనుచితంగా ప్రవర్తించడం కారణంగా ఆయన అకస్మాత్ మరణానికి గురవడం జరిగింది. వాళ్ళ ఇద్దరు జూనియర్ని కూడా ఛాంబర్ బయట వేసి ఉంచమని ఆయన మీద అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన అకస్మాత్ మరణానికి గురవడం జరిగింది. ఆయన మరణానికి కారణమైన సిఐ శాంతిలాల్ని మరియు సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద మర్డర్ కేసు ఫైల్ చేయాలని, దీనికి కారణమైన మొత్తం సంఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి కారణాలు అఘాయిత్యాలు జరగకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయించాలని కూడా ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యావత్తు న్యాయవాద సమూహం ఈ సంఘటన మీద నిరసించి ఎవరైతే ఈ సంఘటనకి కారణమైన పోలీసు సిబ్బంది సిఐ ఉన్నారో వాళ్ళ మీద వెంటనే కేసు కట్టి అరెస్ట్ చేసి వాళ్ళ ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలని ఐలాజ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం సీనియర్ న్యాయవాది గారు సివిల్ కేసులో పోలీసు వారు ఇన్వాల్వ్ అవ్వకూడదని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పినా, అనేక డెసిషన్స్ చెప్పినా సరే వాటిని పక్కన పెట్టి పోలీసు వారి నిరంకుశత్వంతో సీనియర్ న్యాయవాదిని పోలీస్ స్టేషన్ పిలిపించి వారి జూనియర్లు బయట ఛాంబర్ రాకుండా కూర్చోబెట్టి ఆయన గుండెపోటుకు కారణమైన వారిని వెంటనే సీఐని సస్పెండ్ చేసి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా న్యాయవాదులు ఎంతో కష్ట నష్టాలతోటే వాళ్ళకి ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పటివరకు తక్షణంగా బిల్లు ప్రవేశపెట్టాలని, అది అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టి న్యాయవాదులకు ప్రొటెక్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం. పత్తిపాడు బార్ అసోసియేషన్ తరఫున కోరుకోవడం జరుగుతుంది. అనంతపురం న్యాయవాద మరణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. జరపాలి. అనంతపురం న్యాయవాద మరణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ